క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా? ఈరోజు తెలుసుకుందాం. ముందుగా రాఖీ పండుగ ఎలా వచ్చిందో చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు మేనత్తకి శిశుపాలుడు అనే కొడుకు పుడతాడు. అతను కృష్ణుడి చేతిలోనే చనిపోతాడని ఆకాశవాణి చెప్తుంది. అందుకే శిశుపాలుడి తల్లి కృష్ణుని వేడుకుంటుంది. దాంతో కృష్ణుడు అతను చేసే 100 తప్పులను క్షమిస్తాను అని మాట ఇస్తాడు. శిశుపాలుడు పెద్దవాడయ్యాక 99 తప్పులు పూర్తి చేస్తాడు. ఒకరోజు రాజసభలో శిశుపాలకుడు కృష్ణుడిని తీవ్రంగా అవమానిస్తాడు. దాంతో కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలికి గాయమై రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీరకొంగు చింపి కృష్ణుడి వేలికి కట్టుకడుతుంది. ఈ విధంగా రాఖీ అంటే రక్షాబంధనం అనేది ప్రారంభమైంది. అయితే క్రైస్తవులు ఈ రాఖీ కట్టుకోవచ్చా అంటే లేదు. ఈ రాఖీ పండుగ క్రైస్తవులు చేయకూడదు. ఎందుకు అంటే అవన్నీ వద్దు అనుకునే మనం దేవునిలోకి వచ్చాము. బైబిల్ ఇలా చెప్తుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9-11 వచనాల ప్రకారం, దేవునిని తెలుసుకొని ఆయనలో బ్రతకడానికి వచ్చిన మనము మరలా వ్యర్థమైన పండుగలు ఆచారాల వైపు తిరగొద్దు అని ఆ వచనం చెప్తుంది. రాఖీ కడితేనే అన్నపై తమ్ముడిపై ప్రేమ ఉన్నట్టు కాదు కదా. సోదరుల ప్రేమ అనేది రాఖీలో కాదు, మనసులో ఉంటుంది. ఆ ప్రేమని ప్రతిరోజు వారిపై చూపే విధానంలో ఉంటుంది. రాఖీ కంటే మీ బ్రదర్ పుట్టినరోజున ఒక బైబిల్ కొనివ్వండి, ఎంతో ఆశీర్వాదకరం. అది జీవితాన్నే మార్చి సరిచేస్తుంది.